ఐడియా ఉందా? 24 24 గేట్స్ ఉంటాయి అనమాట మనకు నాగార్జున సాగర్ డ్యామ్ కి అయితే. ఈ అవలగాలు చూడరు ఎటు అసలు బాగుడు కావాలకు యారు దొరుకుతారా మీరు. సో రైట్, హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ట్రావెల్ వ్లాగర్ అనిల్. ఈరోజు అయితే మనం నాగార్జున సాగర్కి అయితే వెళ్తున్నాం అనమాట. సో ఫైనలీ మనం ఈవినింగ్ టైంలో వెళ్ళాం. ఇక నైట్ జర్నీ ఎట్లుంటుందో మీతో అయితే మొత్తం షేర్ చేసుకుంటా. ఇంకేం లేట్ చేయకుండా మన బ్లాగ్ అయితే స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేసే ముందు ఏంటంటే ఇక్కడ చూసారా చేరీలు ఇంకోట దగ్గర ఉన్నాం. మేము ఎగ్జాక్ట్లీ ముగ్గురం అయితే వెళ్తున్నాం అనమాట, మా ఫ్రెండ్స్. సో ఇక్కడ చూసారా మనకు నెక్స్ట్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ వెళ్తే అండ్ అంటే మనకు నెక్స్ట్ ఆలియా తర్వాత అట్లా నాగార్జున సాగర్ వెళ్ళిపోతాం. జర్నీ అంతా కూడా నెక్స్ట్ లో ఉంటాం. మేమైతే స్కిప్ చేయకుండా లాస్ట్. ఫైనల్లీ మనం అయితే ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఆలియాలో ఉన్నాం అనమాట, బిర్యానీ పాయింట్ దగ్గర. చూస్తున్నారు కదా మనకు భూ అయితే నేను నవ్వలేక వస్తున్నా. వీడియో వద్దు తీరా, వీడియో వద్దురా. ఓ కాకలు ఈయన సిగ్గు కాదు, ఎక్కడ సిగ్గు. హీరోయిన్లన్నా ఇంత సిగ్గు పడారా నాయన. హీరోయిన్ అసలు ఏమో ఫోజులు ఇస్తారు, హీరోయిన్ కంటే ఎక్కువ సిగ్గు పడుతుంది మా వాడైతే. సో ఎందుకో నాకు అర్థం కావట్లేదు. సో ఫైనలీ మన బిర్యానీ అయితే ఇప్పుడు వచ్చేసింది అనమాట. పొగలు వెళ్తున్నాయా రాఖీ భాయ్. రాగ్గాడు వీడు చెంటిగాడు, వీడు బచ్పన్ దోస్తులు అనమాట వీళ్ళిద్దరు. సో ఇంకైతే ఇంకా బిర్యానీ పెట్టలేదు, వాడు చూస్తున్నాడు ఎప్పుడు పెడతారా. మొత్తానికి అయితే మనం ఫైనలీ ఆలియాకి అయితే వచ్చేసాం అనమాట. ఇక్కడ బిర్యానీ సెంటర్ దగ్గర ఆయన. సో మన డెస్టినేషన్ వచ్చేసి నాగార్జున సాగర్. ఏం నవ్వకరా, ఏం మాట్లాడతలేను, చూపిస్తాను అంతే జస్ట్ క్యాజువల్గా. సో మొత్తానికి అయితే తింటాను అయిపోయింది అనుకోరా ఇక. సో ఫైనల్లీ మనం అయితే సాగర్ రోడ్కి అయితే ఎంటర్ అయినాం అనమాట. నైట్ జర్నీలా ఎక్సలెంట్గా అనిపిస్తుంది అసలు మన కెమెరా. ఫస్ట్ టైం నైట్ బైక్ పైన వెళ్తుంటే బ్లాగ్ చేస్తున్నా. నాగార్జున సాగర్ ఇంకా 10 కిలోమీటర్స్ ఉంది ఎగ్జాక్ట్లీ. సాగర్ అనమాట ఇక్కడ చూస్తున్నా మొత్తం లైట్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ట్రావెల్ వ్లాగర్ అని. ఈరోజు మనం ప్రజెంట్ అయితే సాగర్కి వచ్చినాం, తెలుసు కదా. మొత్తం వాటరే లేవు నాగార్జున సాగర్లో అయితే, మొత్తం కనిపిస్తలేదు. కానీ చూస్తున్నా మొత్తం కంచా. మనకు స్ట్రైట్ పోతే మనకు ఫస్ట్ ఇది హిల్కాన్ కదా, ఇది హిల్కాన్ అది ఇదే. ఇప్పుడు మనం ఉన్నది పైలాన్ అనమాట. మనం ఇంకా ముందుకు గడ్డెక్కి పోయిన తర్వాత మనకు హిల్కాన్ వస్తుంది. సో వెళ్తున్నాం అనమాట. మనకు డ్యామ్ ఇక్కడ నుంచి ఫ్రంట్ ముంగడ లైట్గా అనిపిస్తుంది. ఇక్కడ నుంచి అయితే మనకు డ్యామేజ్కి రూట్ ఉంటుంది, అందరికీ ఎలా ఉండదు కాకపోతే. సో పోనీ ముందు పోనీయర్రా బండి బైక్ పోనీయర్రా, ఎంట్రెన్స్ ఉండదు ఇంకో అక్కడ. పోనీ వద్దు కానీ పోనీ. ఇక్కడి నుంచి అయితే లోపల పోతారు కానీ ఎంట్రెన్స్ అయితే ఉండదు. సో ఇక్కడి నుంచి అయితే చూస్తురా గుంటూరు పోవాలన్నా వినుకొండ పోవాలన్నా మనకు సాగర్ బ్రిడ్జ్ ఉంటుంది కదా, సాగర్ డ్యామ్ నుంచి వెళ్ళాలన్నమాట. పోరాదురా, దాని నుంచి ఎంట్రెన్స్ ఉండదు అందరికి. టికెట్ కావాలా? టికెట్ అలాంటివి ఉండవు కానీ ఎంట్రెన్స్ అయితే ఉండదు. పోనీయర్రా, ఎట్లా పడతారు విఐపీస్. అంతే. ఇక్కడ నుంచి మనకు చూస్తారు కదా, మనం ఇట్లా ఉంటుంది ఆ డ్యామ్ కిందికి నుంచి వెళ్తున్నాం. ఇది మొత్తం టైట్ కట్ట అనుకోరా, అటిగా కట్ట ముద్ద అలా కనిపిస్తుంది. కాకలు ఏమన్నా కనిపిస్తుందా? అక్కడ లైట్స్ కింద అయితే మనకు టైటిల్ రాసి ఉంటుంది పెద్దగా, నాగార్జున సాగర్ అని ఉంటుంది అనమాట. అంటే గడ్డిలా ఉంటుంది. మార్నింగ్ టైంలో కనిపిస్తుంది, మనం నైట్ టైం వచ్చాం కాబట్టి మనకు అంత కనిపించదు అనుకుంటా. చూస్తారు కదా, చూడడానికి మాత్రం దిమ్మ తిరిగిపోతుంది నైట్ అవుట్లా. మీకు వీడియోలో నాకు దగ్గర నుంచి చూసిన ఫీలింగ్ అంటే మనకు వీడియోలో చూస్తేనే మస్తు అనిపిస్తుంది. సో ఎగ్జాక్ట్లీ మనకి ఇక్కడ నుంచి అయితే నాగార్జున సాగర్ అని టైటిల్ పెద్ద ఉంటుంది ఇక్కడ. ఇక ఇక్కడ నుంచి మనం కొంచెం గడ్డెక్కేది ఉంటుంది. కొంచెం ఇక గడ్డెక్కిన తర్వాత మనకు ఇక హిల్కాన్ పైలాన్కి వచ్చేసాం అనమాట. ఇప్పుడు ఆటోమేటిక్గా ఏమైంది డిస్కషన్స్ ఇక్కడ ఆపుకున్నట్టు పక్కకు ఆపుకోరు. సో ఫైనలీ మనం సాగర్కి అయితే వచ్చేసినాం అనమాట. ఇంకా ఇక్కడ నుంచి ఒక 1 కిలోమీటర్ వెళ్తే మనకు సాగర్ డ్యామ్ వస్తుంది, నాగార్జున సాగర్. అండ్ అంతే మనకి ఇదైతే పైలాన్.
లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే చాలా ఇబ్బంది అయింది అయ్యా నాకైతే. పెట్రోల్కి పైసలు నన్ను కొడుతున్నాం అంటే ఎవ్వరు కొడతలేరు. అమ్మ పెద్ద కథ ఇది. ఇక భయపడుకుంటూ అట్నే పోయినాం నేను శ్రవణ్ గారు. అట్లానే పోయేసరికి ఇక మొత్తానికి అయితే ఇంటి దాకా పోయింది రా బండి. ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు పోతాం అనుకోలేదు. సో ఫైనల్లీ మనం నాగార్జున సాగర్ డ్యామ్ అయితే ఎక్కబోతున్నాం అనమాట. ఇక్కడ నుంచి మనకు డ్యామ్ కాదు బ్రిడ్జ్, డ్యామ్ అక్కడ. అబ్బా అట్నా సరే నువ్వు చెప్పినట్టే కానీ అరే ఏదో ఒకటి చెప్పండి కదా భయ్. సో ఈ తెలంగాణ చెక్ పోస్ట్ ఊరారి మెల్లగా బ్రిడ్జ్ అవతల ఆంధ్ర చెక్ పోస్ట్ ఉంటుంది అనమాట. ఇదైతే మనకు ప్రజెంట్ ఇక్కడ తెలంగాణ బ్రిడ్జ్ దాటిన తర్వాత మొత్తం ఆంధ్ర. ఇక్కడ లోపల పోయిన మా దోస్త్ గారు నేను లోపలి పోయినాం. సో ఫైనల్లీ మనం బ్రిడ్జ్ అయితే ఎంటర్ అయినాం అనమాట. పోనీరా బండి పోని. కృష్ణా రివర్ అని చెప్పుకోవచ్చు. మొత్తానికి అయితే చూస్తున్నారు కదా మనకు ముంగట కనిపిస్తుంది కదా, అదా నాగార్జున సాగర్ డ్యామ్. అండ్ అంతే మనకు ఇది వచ్చేసి బ్రిడ్జ్ అనమాట. బ్రిడ్జ్ సెంటర్లో పోయిన తర్వాత మనం ఆగుదాం. సో చూద్దాం ఎట్లా ఉంటుందో ఎక్స్పీరియన్స్. కథ కార్ఖానా పంచాయత్ అంతా కథ పిచ్చి పడేయం కదా. సో నేనైతే స్ట్రీట్ లైట్స్ ఉంటాయి అనుకున్నా, అసలు నాకు గుర్తులేదు. నేను వచ్చి కూడా 1 year అయిపోయింది అనమాట. ఇక్కడ ఆపేసారా మిడిల్ సెంటర్ ఉంది కదా, ఆపేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్. సో మొత్తానికి అయితే మనం అయితే ఫైనల్లీ నాగార్జున సాగర్ బ్రిడ్జ్ మీద అయితే ఉన్నాం అనమాట. నాకైతే ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ లెవెల్, నైట్ అవుట్ జర్నీ అనమాట. సో మొత్తానికి అయితే మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్ పెట్టుర్రి కాకలు. అండ్ అంతే మనకు ఇప్పుడు వచ్చినాం అనమాట. టైం అయితే ఎగ్జాక్ట్లీ 8 అట్లా అవుతున్నది. అండ్ అంతే మనకు ఇప్పుడైతే తెలంగాణ బార్డర్ ఉన్నాం. సో మొత్తానికి అయితే వస్తారు మొత్తం నాగార్జున సాగర్ దగ్గరికి వచ్చేసినాం అనమాట. అక్కడ ఫ్రంట్కి చూసినట్టయితే డ్యామ్ అనమాట, నాగార్జున సాగర్ డ్యామ్. గేట్లు ఎన్ని ఉంటాయి నీకు ఏమైనా ఐడియా ఉందా? 24 గేట్స్ ఉంటాయి అనమాట మనకు నాగార్జున సాగర్ డ్యామ్కి అయితే. అండ్ అంతే మనకు మొత్తం సాగర్ అయితే ఎండిపోయింది. వాటర్ అయితే మొత్తం ప్రతి ఊరికి సాగర్ వాటరు, సాగర్ నీళ్ళు అని చెప్పేసి మొత్తం కేసీఆర్ సార్ మొత్తం ఊడ్చిపారు దిగిండు సాగర్ అయితే. సో మొత్తానికి అయితే మన రేవంత్ సార్ వచ్చిండు. ఈయన ఎట్లా చేస్తారో చూద్దాం మొత్తం పరిపాలన అయితే. సో అది పక్కా పెడితే సో మన మ్యాటర్కి వద్దాం ఇప్పుడు. సో మొత్తానికి అయితే మనం నాగార్జున సాగర్కి వచ్చేసాం కదా నైట్ అవుట్లా. సో జర్నీ మటుకు నెక్స్ట్ లో ఉంది, కాకపోతే సలే గుద్ద బల్ దిగుతుంది. అండ్ అంతే మనకు బ్రిడ్జ్ మీద అయితే ఇవ్వలేరు, మేము ముగ్గురే ఉన్నాం పోరగాళ్ళు అయితే. అండ్ అంతే బండ్లు అటు ఇటు పోతున్నాయి. సో మొత్తానికి అయితే ఇక కథా కార్ఖానా వేరేలా ఉంటుంది. పోయేటప్పుడు మనకు బస్ స్టాండ్ కూడా చూపిస్తా. ఇక్కడ ఫస్ట్ నాగార్జున సెంటర్ కానీ ఫస్ట్ నాగార్జున సాగర్ ఎంటర్ కాగానే మనకు ఫస్ట్ అది వస్తుంది అనమాట బుద్ధవనం దాటిన తర్వాత కాస్త ముందుకు వచ్చిన అయితే చూపించాం కదా అక్కడ హిల్కాన్. అండ్ అంతే ఇప్పుడు ప్రజెంట్ మనం ఉన్నది వచ్చేసి పైలాన్ అనమాట. ఇప్పుడే మనకు బస్సు అయితే పోతున్నాయి అనమాట. అది నల్గొండ బస్సు, మాచర్ల నుండి నల్గొండకి వెళ్తుంది. ఇక్కడ చూస్తారు కదా మనకు ఫ్రంట్ సైడ్ అయితే ఏమన్నా కనిపిస్తుందా కాక. వీళ్ళు వచ్చేసి మా పోరగాళ్ళు. ఈడేమో రాగ్యాడు, ఈడు చంటిగా అన్నమాట. ఈడు ఫేస్ రన్ ఇచ్చుకోమా. ఇటు మన బండి అయితే అక్కడ పెట్టినాం అనమాట. అట్లా ఇక మా పోరగాళ్ళు వీళ్ళే. ఇంకో ఈడు రాకేష్ గాడు, ఈడేమో చంటిగాడు అనమాట. ముగ్గురం అయితే కలిసి వచ్చినాం. ఈడేమో మధ్యాహ్నం వస్తున్నాడు. యాక్చువల్లీ నేను ఇటు దేవరకొండ పక్కన ఇది ఉంటుంది కదా మనకు లాస్ట్ టైం వెళ్ళిన విషయం కదా వైజాగ్ కాలనీ. ఆ బ్లాగ్ మంచిగా ఐఫోన్లో మంచిగా తీద్దాం అనుకున్నా. కాకపోతే ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్గా మా వాడు రాకపోవడం వల్ల ఇక నైట్ టైంలో అన్ఎక్స్పెక్టెడ్గా ముగ్గురం అనుకొని వచ్చినాం అనమాట మొత్తానికైతే. సో బ్రిడ్జ్ మీద అయితే ఖాళీగా ఎంటీ ఉంది మొత్తం. మార్నింగ్ టైంలో అయితే మొత్తం బతాయి జ్యూసుల బండ్లే ఉంటాయి. ఇక్కడ నుంచి ఇట్ లాస్ట్ వరకు మొత్తం బతాయి బండ్ల జ్యూసులే ఉంటాయి అనమాట. నైట్ టైంలో కదా ఇవ్వలేరు. ఫోటో అవును ఫోటోస్ తోటి సావా దిగుతారు రా ఆయన. ఫోటో దిగు బ్రో అని. ఈ బ్రిడ్జ్ మీద చాలా మంది ఉంటారు, ఒక 4-5 దాకా ఉంటారు. ఫోటోకు 50 రూపాయలు తీసుకుంటారు అనమాట. మా వాడు సావా దిగుతుంటాను ఆయన. ఫోటోలు అరే ఊకో వస్తానన్నా బే గింత అని ఫీల్ అవుతాడరా. ఈ అవలగాలు చూడరు ఎటు అసలు బాగా కావాలకు యారు దొరుకుతారా మీరు. సో మొత్తానికి అయితే ఒక 1/2 hour 30 గంట స్పెండ్ చేసినాం ఇక్కడ. ఇక్కడ నుంచి అయితే ఇక మనం నాగార్జున సాగర్ బ్రిడ్జ్ వీడి పైలాన్ బస్ స్టాండ్ దగ్గరికి వెళ్దాం. అండ్ అంతే ఊరు చూసుకుంటా ఎట్లా ఉందో ఒకసారి అయితే వెళ్దాం. మీకు కూడా చూపిస్తాను, నాతో పాటు రండి. సో మా పోరాలు అయితే ఫుల్ చిల్ అయిపోయారు అనమాట. ఫోటోలు దిగి ఏ జుడ్బే. ఫైనలీ వీఆర్ గోయింగ్ టువర్డ్స్ టు నల్గొండ. ఇప్పుడే బయలుదేరినాం బ్రిడ్జ్ మించి అయితే. ఇక సో ఇవాళ దాకా వచ్చేసింది మనం అవతల రూట్ అనమాట. ఇదైతే మనకు బస్ స్టాండ్ చూస్తున్నారు కదా. పోనీరా మళ్ళీ పోనీ. సో ఇదైతే మనం బస్ స్టాండ్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం ఇప్పుడు చూస్తారు కదా.
సో మనకు బస్సు ఒకటి అయితే ఉన్నది ఇక్కడ. పోనీ అట్లనే పోనీ. ఇది వచ్చేసి ఓన్లీ ఒక్క బస్సే ఉంది ఇక్కడ అయితే మనకు ప్రజెంట్ అయితే. మనకు ఇదే బస్ స్టాండ్, పైలాన్ బస్ స్టాండ్. అంటే మొత్తానికి అయితే నాగార్జున సార్ అనుకోరాదు ఇక. ఇక్కడి నుంచి వచ్చి ఇట్లా అక్కడ పోయి అక్కడి నుంచి వెళ్ళి అట్లా పోతుంది అనమాట బస్సు. కొన్ని బస్సులు ఏంటంటే ఒకరిద్దరు ప్యాసింజర్స్ ఉంటారు కాబట్టి రోడ్డు మీదనే ఆపుతాయి. ఎక్కువ మంది ఉన్నప్పుడు ఆ బస్ స్టాండ్లో పోతాయి అంతే. అందుకే రోడ్డు మీదనే ఆపుతారు ఎక్కువ. ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్. ఇట్లా బస్సులు అయితే ఇక్కడి నుంచి వస్తాయి. మనం బైక్లో మీద రావాలంటే ఇవాళ దాకా రూట్ అనమాట. ఇవాళ దాకా ఫస్ట్ చూపించిన అది. ఇక్కడైతే మనకు గోపీకృష్ణ స్వీట్ బేకర్ అని పెద్దది అనమాట ఇక్కడైతే ప్రజెంట్ అయితే. జాతర కూడా జరుగుతుంది. ఏరా చంద్రుడు మస్తు కనిపిస్తుందిగా. చంద్రులో ఉండే కుందేలు నీకొచ్చిందా, నీకొచ్చి నీలా మారిందా. సాగర్ నీరు కూడా మొత్తం అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇక ఇప్పుడే బయలుదేరుతున్నాం. సాగర్ అయితే దాటినాం, పోతున్నాం ఇంటికి. ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం ఇక. బుద్ధవనం కోరెడు